నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో రెండవ రోజు పర్యటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. అల్లూరి దేశభక్తి ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. అధ్యాపకులు. ప్రారంభమైన గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. ఎస్ఐఆర్ ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించిన తహసీల్దార్ రాము. వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పట్టణంలో రెండో రోజు పర్యటించారు. నలగంపల్లి గ్రామంలోని భాస్కర్ ఆది ద్రావిడ ఇల్లును నెట్ జీరో మోడల్ హౌసెస్ను సందర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూప్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్ టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ విధానాలను పరిశీలించారు. ఏమేం చేశారు? ఏంటి ప్రత్యేకతలు ఏంటి? సోలార్ పెట్టావు. ఎన్ని ప్యానల్స్ పెట్టావు? 4 పెట్టావమ్మా. ఇంటి జరిపే కరెంట్ అంతా వస్తుందా? అంటే ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు మీరు కరెంటు వాడరు కదా, అప్పుడు గ్రిడ్కి ఇస్తున్నారా లేదంటే ఎట్లా చేస్తుందా? మీటర్ ఉందా? వాళ్ళకి నెట్ మీటర్ ఉంది. అక్కడికి ఇచ్చి మళ్ళీ మీకు కావాలంటే తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు అయింది పెట్టి? ఇప్పుడు ఇది 10 రోజులు అయింది. ఓకే, ఇంకా 1 నెల 2 నెలలు అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా రెండోది, నో ఐ వాంటెడ్ టు మేక్ ఏ కేస్ స్టడీ, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, నాట్ ఓన్లీ మైక్రో, go for bigger scale. Okay, sir. Then compare it. Yeah, sure. Then we'll have proof of concept at a reasonable experiment. Sure, sir. Then we'll scale it up continuously and we'll show. Proposal is sir to take up in government office. Sir, from an SSR rates to sir, races ఉంటాయి sir, existing sir. ఒక విషయం ఉంటుంది సార్, మేము ఎస్సీలో ఆల్రెడీ 200 యూనిట్స్ మాకు మీరు ఫ్రీ ఇస్తున్నారు సార్. దాంతోపాటు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల చాలా సంతోషం సార్. ఎందుకంటే ఒకవేళ 200 మీటర్ ఇట్లా ఏసీలు అన్ని పెట్టడం ఎక్కువ అవుతే మా బిల్లులు కట్టుకోలేని పరిస్థితి సార్. కానీ ఈరోజు మీరు పెట్టడం వల్ల మేమంతా చాలా అదే అన్ని చేసుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటారమ్మా. చేద్దాం, అన్నీ చేస్తాం. అన్ని ప్రయోగాలు అన్నీ చేస్తున్నాం ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో. ముందైతే సార్ 1000 రూపాయలు అవుతా ఉండే. ఒక రోజు పనికి పోతాము, ఒక రోజు పని లేకుండా చాలా బాధగా ఉండే. ఇప్పుడు మీరు ఇచ్చింది కాబట్టి మాకు 1000 మిగిలిపోయింది సార్. కానీ చాలా సంతోషం. మీకు ఇచ్చే గ్యాస్ డబ్బులో సరిపోతుంది, అంతేనా? కరెంట్ ఉన్ని లేకుంటే కూడా సోలార్ నుంచి వంట చేసుకోవచ్చు. మేము లక్ష్యంగా తినవచ్చు సంతోషంగా. ఇప్పుడైతే గ్యాస్ అయిపోతే కష్టము, కుప్పం పోవాల, బండి లేదు, శాలరీ రాదు, అప్పుడు చాలా బాధపడతా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇచ్చింది కాబట్టి అన్ని వంటలు వస్తాయి మా దీంట్లో. ఏదైనా వస్తుందా? This is just to show you how we have mounted the solar panels. There are 4 panels, 550 watt peak each, which basically totals to 2.2 on the DC side. The inverter is 2 kilowatt. This is under the what you call gross metering scheme. So all the electricity which is basically generated is exported back to the utility, and the house can essentially draw power as and when it needs. 3 beneficiaries ఉన్నారు. సో అందరూ చాలా చక్కగా డయాలిసిస్ తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ గుడ్ సార్, దే ఆర్ వెరీ హెల్దీ. ప్రజెంట్ ఇది ఇంకా పేషెంట్స్ లోడ్ పెరిగింది సార్. వెయిటింగ్ లిస్ట్ పేషెంట్స్ ఉన్నారు. దే యాడెడ్ 5 more beds. వాట్ ఈస్ ది రీజన్ ఇన్ అవర్ సంజీవిని ప్రాజెక్ట్? What not you may not tell totally. Who is the district DMHO? Deputy DMHO sir. District మెడికల్ సూపరింటెండెంట్ మనవు ఇక్కడ నువ్వే సిగ్గా ఉన్నావు కదమ్మా. సర్జరీ చేసుకోవాలి సార్. నువ్వు వెళ్ళు, నువ్వే ఏమనుకుంటే బెస్ట్. సరే, ముందు నువ్వు కూడా ఏం చేయాలంటే, నువ్వు బెస్ట్గా ఉండాలంటే నువ్వు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. డాక్టర్లు కదా, కాల్ చేసుకుంటే ఇంకో కాల్ చేసుకుంటే సెట్ అయిపోయింది. అదే సీరియా హాస్పిటల్ ఎవ్రీ డే 350 OPs entry. ఓపీసే కాదు, ఆల్ పేషెంట్స్ ఆర్ కమింగ్ హియర్ ఆర్ నాట్ ఇన్క్లూడింగ్ అవర్ NTR Vaidya Seva. I am asking. Coming somebody is indicated. The only what she is telling is about some of the private people.
ప్రైవేట్ హాస్పిటల్స్కి నుంచి అంటే ఇంటిగ్రేషన్ అవ్వలేదు, మిగతా అయింది. సో మనకు ప్రజెంట్ ఎక్స్చేంజ్ రన్ అవుతుంది సార్. 2 బెట్ చేసి ఒకటే యాప్ ఇస్తే మొత్తము సంజీవనిలోకి ఎంటర్ అయిపోతాయి సార్. మన ఓపీ అన్ని ఎక్స్చేంజ్లో చేస్తున్నారు, వీళ్ళు దీంతో చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి దీంతో తీసుకొని దీంతో కొన్ని మిస్ అవ్వచ్చు. ఎంతమంది ఉన్నారమ్మా? ఇది ఓపెన్ చేయండి. Good morning, sir. 9 members, sir. 9 members. Yes, sir. దినానికి ఎంతమంది వస్తున్నారమ్మా? 15, sir. 3 sessions, 45, sir. నమస్కారం. 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 రెండు పర్లా ఉండేవా? ఎట్టున్నారు? నమస్కారం. చూద్దాం, ఎన్ని చేస్తాం చేద్దాం, చెప్తాను, మాట్లాడతాను. అందరూ రెగ్యులర్గా డయాలసిస్ తీసుకుంటారు సార్. చాలా అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా. నమస్కారం అమ్మా. ఎంతవరకు చేయగలిగారు, ఇంకా ఏంటి అనేది అసెస్ చేయండి. అది కూడా పోలీస్ కూడా చాలా ఫర్మ్గా ఉండాలి. మెర్సిలెస్ డ్రగ్స్ విషయం అండ్ ఆల్సో గంజాయి విషయం ఇక్కడ కూడా నాకు ఇంకా మీకు కొంచెం అవసరమైతే ఒక ఏఎస్పీని పెడతాను ఇక్కడ, ఫస్ట్ రిక్రూట్ని. ఇక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ రౌడీజం కానీ ఏమి ఉండడానికి వీలు లేదు. వీళ్ళు చేసే పని ఎడ్యుకేషన్ వీళ్ళు చేస్తారు. మీరు కూడా ఒకసారి అనలైజ్ చేయండి. మీటింగ్ కూడా చేద్దాం. జాయింట్ ప్రోగ్రామ్ ఉంటే అది కూడా వాళ్ళు కూడా వర్కౌట్ చేయండి. చెప్తాను. ఓకే అమ్మా. నేనేంటంటే ఏది కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటే సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి. మనందరం చేసినప్పుడు అవుట్కమ్ బేస్డ్గా చేయాలి తప్ప ప్రాసెస్ లేకుండా అకాడమిక్ బేస్డ్ అయితే పుస్తకాలు రాయొచ్చు. మీరు పుస్తకాలు రాయడానికి సిద్ధంగా లేను, కాబట్టి అది తయారు చేయండి. ఇది మీరు ఎంత మళ్ళీ చెప్తాను నీకు, ఇది ప్రపంచానికి ఒక మోడల్. నేను ప్రతి శనివారం 4వ శనివారం సంజీవని ప్రాజెక్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ కింద తీసుకున్నా, అందరినీ మోటివేట్ చేయడానికి. ఇప్పుడు మనం అందరూ ప్రపంచంలో ఏంటంటే ఇది సాధ్యం కాదనేది చెప్తున్నారు. కాదు, ఇది సాధ్యమని నేను చెప్తున్నా. కాబట్టి మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలని ఆ యాంగిల్లో కోఆపరేట్ చేస్తే తప్ప ఒకరోజు మీడియా కోసం కోఆపరేట్ చేస్తే ఫలితాలు రావు. దట్ ఈస్ where should have access their medical records, everything on their own, sir. And 2,03,000 unique patients served till date, sir. క్వశ్చన్ అది కాదు, ఇదంతా ప్రాసెస్సే మాట్లాడుతున్నారు. అది నేను కంప్యూటర్లో చూసుకోవచ్చు, అది కాదు నీ పని. ఇది వచ్చిన తర్వాత 1 year అయింది మన ప్రాజెక్టు పెట్టి. కుప్పంలో హెల్త్ ప్రొఫైల్ ఏంటి, ఆ రోజు ఈ రోజు ఏంటి, ఇంటర్వెన్షన్స్ వచ్చినాక ఇంప్రూవ్మెంట్ రావాలి కదా. అది దాన్ని చెప్పకుండా మీరు ఇవన్నీ నాకు చెప్తా ఉంటే ఎట్లా అవుతుంది చెప్పండి. దిస్ ఈజ్ డయాగ్రామ్, ఇది బిగినింగ్లో ఉండేది, ఇది అది మీరు అందరికీ చెప్పాల్సింది. నాకు కూడా ఇదే చూపిస్తా వచ్చారనుకో ఎట్లా. ఇనయ్య, పీపుల్ ఆర్ హ్యాపీ ఎప్పుడు నీ యొక్క ప్రాజెక్ట్ వల్ల ఫలితాలు వచ్చినప్పుడు పీపుల్ విల్ బీ హ్యాపీ. ఇప్పుడు మీరు అట్ట కాకుండా ఇంకా పీపుల్ ఆర్ హ్యాపీగా ఉన్నారని మీరు పైన ఫెరిఫెరల్గా ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడారనుకో ఎవరికి కావాలి. నేను అడిగింది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రావాలి. వాట్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్? టాప్ 10 డిసీజెస్ ఇప్పుడు 8,50,000. కుప్పంలో వచ్చే కొందికి ఎంతమంది టెరిటరీ వారిగా ఇంతమంది ఉన్నప్పుడు లాస్ట్ 1 yearలో ఇంత మేము ఇంప్రూవ్ చేయగలిగాం. ప్రివెంటివ్ హెల్త్ వల్ల ఇంత ఇంప్రూవ్ చేసాం, కాస్ట్ ఇంత తగ్గించాం, ఇంత కంఫర్ట్ వచ్చింది అని మెజరబుల్స్ ఉండాలి. అది స్టడీ చేస్తాం సార్. మెటర్నల్ మొటాలిటీ, వ్యాక్సినేషన్ మరియు టీబీ సార్, తర్వాత విజిట్స్, ఖర్చా విత్ రెస్పెక్ట్ ఓవర్ ఆరోగ్యశ్రీ సార్. ప్రివెంటివ్ హెల్త్ కేర్లో సెకండరీ హాస్పిటల్స్లో విజిట్స్ ఏమైనా తగ్గినాయా సార్? ఆ 10 pointsలోనే నెక్స్ట్ టైం అవుతాయి. అదే కాదు, నాకు అది సాయంత్రం కానీ రేపు కానీ ఒకసారి ఐ వాంట్ టు గో త్రూ. అదర్వైజ్ మీరు నాకు 4 సార్లు చెప్పాను అనుకో, 5వ సారి నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఐ విల్ లూజ్ మై ఇంట్రెస్ట్. అన్నమయ్య
జిల్లాలో ఖజానాకు ఆదాయం పెంపు కోసం ఆదాయార్జన శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదాయం పెంపు కోసం సంబంధిత శాఖలన్నీ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జిల్లాలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో పాటు ఆదాయ అభివృద్ధి సాధించడం లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తూ చీప్ లిక్కర్, సారాను పూర్తిగా అరికట్టాలన్నారు. మద్యం దుకాణాలలో, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు రూట్ వాచ్ మరింత పెంచి అప్రమత్తంగా ఉండాలని, దీనిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తాండాలలో రైడ్స్ చేసే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని మద్యానికి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనట్లుగా గుర్తిస్తే అటువంటి వారిని రీహాబిటేషన్స్ సెంటర్లలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ పనుల్లో జీఎస్టీ వసూళ్లు తప్పనిసరిగా జరిగేలా చూడాలని, బిల్లులు ప్రాసెస్ చేసే సమయంలో జీఎస్టీ యాక్టివ్ స్థితిని పరిశీలించాలని ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు గ్రామ పంచాయతీలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలోని లేఅవుట్లను గుర్తించి వాటిని రెగ్యులరైజ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి అసెస్మెంట్ చేసి పూర్తి స్థాయిలో లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ వారు స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు ఆన్లైన్ సేవల గురించి అవగాహన కల్పించాలని, అలాగే ఆన్లైన్ సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని, ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చూడాలని అన్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఖాళీల వివరాలను తెలపాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రాణాలు వదిలిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సేవలు మరవలేనివని బసవరాజ జూనియర్ కళాశాల అధ్యాపకులు కొనియాడారు. శనివారం కళాశాలలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు బాలరాజు నాయక్, భవానీ, దేవిక, చెంగయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, జగత్తును మొత్తం రక్షిస్తున్నటువంటి అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన శ్రీ గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పుంగనూరు మండలం చెదర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించిన పూజా కైంకర్యాలు మొదలయ్యాయి. శనివారం వేద పండితులు కలశారాధన, నవగ్రహ ఆరాధన, జలాదివాసం, అగ్ని ప్రతిష్ట, ప్రధాన హోమం, నవావరణ హోమం, సాయంత్రం విమాన కలశ స్థాపన, శయ్యాదివాసం, అష్టబంధన, మూర్తి హోమం, కళాహోమాలను నిర్వహించారు. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తర్వాత మహిళలు సామూహికంగా ఆ పవిత్ర జలాలను గ్రామ వీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అశ్వినవ్యాప్తం విశ్వం మనిషాన అమం మనిషాన సర్వం మనిషాన స్వస్వప్రయోగణీయమహే రాగం యజ్ఞాయ.
మండలంలోని సుగాలమిట గ్రామంలో 8 తాండాలకు చెందిన బంజారా వాసులు కలిసి నిర్మిస్తున్న శ్రీ సంత్ సేవాలాల్ ఆలయానికి శనివారం 1,50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భానుప్రసాద్ 1,00,000 రూపాయలు, మాజీ సర్పంచ్ వెంకటరమణ నాయక్ 50,000 రూపాయలు, హీరా రూపేంద్ర, మణి నాయక్, వినోద్ నాయక్, రవి నాయక్లు కలిసి 20,000 రూపాయలు విలువ చేసే సిమెంట్ బస్తాలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాతలను అభినందించారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతను ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండర్ రవి నాయక్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించి పొంగనూరులో మరోమారు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనల మేరకు నియోజకవర్గ ఎలక్ట్రాన్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంప్ శనివారం ప్రారంభమైంది. అందరు బిఎల్ఓలు వారి యొక్క పరిధిలో ఉండి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. అవగాహన లేని వారికి వివరాలను తెలుసుకొని ఫామ్స్లో నమోదు చేయడంతో పాటు డిజిటలైజేషన్ చేస్తున్నారు. తర్వాత అక్నాలజ్మెంట్ను ఓటర్లకు ఇస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకువెళ్లిన వారు అందులో వివరాలను పూరించి త్వరగా అందివ్వాలని బిఎల్ఓలు కోరుతున్నారు. ఖచ్చితత్వమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తహసీల్దార్ రాము తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక క్యాంపును పరిశీలించారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ క్యాంపు జరుగుతుందని, బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతనంగా ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, మరణించిన వారివి తొలగించడానికి ఫామ్స్ తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మేర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. స్వరాజ్య సంగ్రామ చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజేఆర్ఎస్ హాల్ నందు పర్యాటక మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్న వయస్సులోనే దేశభక్తి భావాలతో ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. బ్రిటిష్ పాలనలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత, వారి హక్కుల అణచివేతను గుర్తించి వాటికి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో 2వ రోజు పర్యటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. అల్లూరి దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. అధ్యాపకులు. చెదల గ్రామంలో ప్రారంభమైన గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. ఎస్ఐఆర్ ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించిన తహసీల్దార్ రాము. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.
అందరికీ సెలవు. నమస్కారం.